పెద్దపల్లి జిల్లా శివార్లోని చికురాయి హన్మతునిపేట గ్రామాల్లో పనుల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మహిళా భవనం ప్రారంభించారు ఎమ్మెల్యే విజయ రమణారావు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోసి ప్రొసీడింగ్స్ ను అందజేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త గ్రామ స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలపై వివరించాలని కోరారు. ఆలోచనతోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ సెంటర్ ద్వారా కానీ ప్రజాపాలన ద్వారా కానీ ఏదైతే ప్రజావాణి కలెక్టర్ ద్వారా కానీ ఎక్కడెక్కడైతే దరఖాస్తులు ఉన్నాయో అవన్నీ పరిశీలించి సాధ్యమైనంత వరకు ఇవాళ కార్డు ఇచ్చేటువంటి మన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే మన దగ్గర 82 కొత్త కార్డు వచ్చినాయి. ఇంకా కూడా రానటువంటి వాళ్ళు ఉంటే తిరుపతిరావు గారు, సతీష్, మీరు నేను ఎంఆర్ఓ గారు చెప్తా, సాధ్యమైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు చొరవ తీసుకొని ఇప్పించే బాధ్యతను మనం తీసుకోవాలి. సంవత్సరం నెలలనే 82 కార్డులు 54 యాడింగ్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి సప్పట్లతో ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఇలా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 83-84 సంవత్సరాలు మరి చాలా మంది మా కుమరన్న గిరిక ఇక్కడ అక్కడ మా చంద్రన్న గిరిక ఆనాడు మన ప్రాంతంలో మరి ఆనాడు తినడానికి తిండి లేదు. గటకనో లేకుంటే మొక్కజొన్న కట్టుకో, తెల్లజొన్న కట్టుకో, పచ్చజొన్న కట్టుకో తినే రోజు.